హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో నేను ఒక 2 days నుంచి అయితే కొంచెం బిజీ ఉన్నాను, అందుకే వీడియోస్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మేము ఒక 10-15 days బ్యాక్ అయితే అను ఫర్నిచర్ మాల్కి అయితే వెళ్ళాము. అంటే ఇదంతా కూడా ఫర్నిచర్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ ఫర్నిచర్ షోరూమ్ అన్నమాట. సో మేము కొన్ని డేస్ బ్యాక్, అంటే ఒక 10-15 days బ్యాకే మేము వెళ్ళి ఒకసారి చూద్దాము షూ ర్యాక్ ఏమైనా మనకి నచ్చినవి మనం ఎలా కస్టమైజ్ చేయించుకోవాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు మనము. సో ఇంకా మేము మాకు నచ్చినవి మేము చెప్పామన్నమాట. సో ఇలా కావాలి అని చెప్పాము. వాళ్ళు చేసిన తర్వాత మీకు కాల్ చేస్తామన్నారు. ఒక 10-15 days తర్వాత వాళ్ళు మాకు కాల్ చేశారనమాట. మొన్నే చేశారు. సో చేసినాక ఒకసారి వచ్చి చూసుకోండి అని చెప్పారనమాట. అంతా రెడీ అయిపోయింది, వచ్చి చూసుకోండి అన్నారు. ఇంకా మేము వచ్చి అయితే చూసుకుంటున్నాము. సో అప్పుడు వీడియో తీశాను. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే తీయలేదు. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయింది, అంతా ఎలా ఉంది అనే దానికోసం అయితే నేను వీడియో తీశాను. అండ్ ఇంకా అన్నీ మేము చెప్పినట్టే డిజైన్ చేశారు. మేము ఎలా అంటే మాకు 4 steps ఏంటంటే క్లోజ్గా డోర్ వచ్చేలాగా కావాలి. అండ్ కింద ఒకటి ఏంటంటే డైలీ స్లిప్పర్స్ డోర్ తీసి డోర్ వేస్తే డోర్ పాడైపోతుంది. సో అందువల్ల ఒకటేంటంటే డోర్ రాకుండా అంటే ఒకటి ఎంటీగా ఇవ్వమని చెప్పాము. సో ఇంకా పైన వరకు అయితే మాకు డోర్ వస్తుంది, అండ్ కింద అయితే డోర్ రాదు. అండ్ లాక్ కూడా పెట్టిమని చెప్పాము. సో లాక్ కూడా పెట్టారు. కొన్నిసార్లు ఏంటంటే లాక్ పెట్టినా అది వర్క్ అవ్వదు. బట్ మేము అలా కాకుండా కొంచెం మాకు వర్క్ అయ్యే విధంగానే పెట్టండి అని చెప్పాము. అండ్ ఇంకా పక్కన కూర్చోటానికి సీట్ లాంటిది అయితే పెట్టించుకున్నాం అనమాట. కింద డోర్స్ వస్తాయి. అండ్ ఇంకా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట కొన్ని డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఇంకా వుడ్ సోఫాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకంతా కూడా ఒక వీడియో అయితే తీశాను. అండ్ ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. ఇది కూడా సేల్ చేస్తారేమో అనుకున్నాను. కొందామని కాదు, మామూలుగా సేల్ చేస్తారేమో ఇలాంటివి కూడా అనుకున్నాను. బట్ అది డెకరేషన్కి పెట్టారంట, అది మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకా వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్స్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. కృష్ణుడి బొమ్మ వచ్చింది, బుద్ధుడిది, వినాయకుడిది అండ్ ఈశ్వరుడిది. అండ్ అలా కాకుండా చిన్న బేబీ కూర్చుని పక్కన 3 దీపాలు ఉండేలాగా అట్లా డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది. బట్ ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డెకరేటివ్ కలెక్షన్ డిఫరెంట్గా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అవి పట్టుకుంటే కూడా కొంచెం డెలికేటెడ్ అనమాట. పట్టుకుంటే కింద పడితే ఇంకా పగిలిపోతాయి. సో అలాంటివి అన్నమాట. అండ్ మావాడైతే కింద కుదిలి పెడితే కదిలిస్తున్నాడు. ఎక్కడ కదిలిస్తే కింద పడితే పగిలిపోతే తిడతారేమోనని వాడిని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్. లుక్ వైజ్కి చాలా బాగుంటాయని పెట్టుకోవడమే ఇంకా. అండ్ ఇదంతా కూడా క్రిస్మస్ అని చెప్పి డెకరేషన్ చేశారు ఏమో మరి. పైన లైటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా చెప్పాను కదా నెక్స్ట్ డే పంపిస్తారని చెప్పి ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చేసారనమాట. సో ఇంకా వాళ్ళు లారీలో వేసుకొని వచ్చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా మేము అప్పుడే ఈ షూ ర్యాక్ అయితే తీసుకుందాం అనుకోలేదు. కప్బోర్డ్స్ అవన్నీ చేయించుకున్నప్పుడు తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే మా కమ్యూనిటీలో హౌస్ కీపింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు రోజు కారిడార్స్ క్లీన్ చేసేటప్పుడు స్లిప్పర్స్ అవన్నీ తీసి పైన గట్టు మీద పెడుతున్నారనమాట. సో వాళ్ళు రోజు అలా పెట్టుకోవాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి ఇంకా మేము షూ ర్యాక్ అయితే తీసుకున్నాము. ఆన్లైన్లో చూసాము 2000-3000 ₹6 ఉన్నాయి. కాకపోతే అవి ఏంటంటే నాకు అవి ఓపెన్గా ఉన్నాయి అన్నమాట. అంటే డోర్స్ అవి ఏం లేవు. సో అవన్నీ లేకపోవడం వల్ల నాకు అంత నచ్చలేదు. ఎలాగో తీసుకోవాలనుకుంటున్నాం కదా, తీసుకునేది కొంచెం మంచిది తీసుకుంటే కప్బోర్డ్స్ వుడ్ వర్క్ అన్నీ చేయించుకునేటప్పుడు ఇంకా ఈ షూ ర్యాక్ అయితే చేయించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాము. అండ్ ఇంకా ఫైనల్లీ తెచ్చిన తర్వాత అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ర్యాక్లో అయితే పెట్టేసుకుంటున్నాను. షూస్ ఎక్కువ యూజ్ చేయము. కాకపోతే ఇంకా షూస్ని ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి ఒక చోట పెట్టడం కంటే ర్యాక్లో పెట్టి క్లోజ్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకా యూజ్ చేసుకోవాలి కదా మనం కొనుక్కున్నప్పుడు అని చెప్పి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను. డైలీ యూజ్ ఏంటంటే కింద పెట్టేశాను అనమాట.
అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను అక్కడ పక్కన సీట్ లాగా ఉంది కదా, దాని మీద కూర్చొని మనం షూస్ వేసుకునే వాళ్ళైతే లేస్ అవన్నీ కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ సాక్సెస్ పెట్టుకోవడానికి కూడా సాక్సెస్ వేసుకోవడానికి కూర్చొని బాగుంటుంది. అండ్ మేమేంటంటే హెల్మెట్ తీసుకెళ్ళి హెల్మెట్ లెంత్ ఎంతో చెక్ చేసుకొని అలా చేయించుకున్నాము ర్యాక్ వరకు. అండ్ కింద వచ్చేసి ముగ్గులు అవన్నీ పెట్టుకోవడానికి నేను షెల్ఫ్ లాగా చేయించుకున్నాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 8,000 అయితే పడింది మాకు. అండ్ డెలివరీకి ఇంకో 500 అయితే ఛార్జ్ చేశారు. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, వెరీ సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.